అందరికి నమస్తే. న్యాచురల్ ఫార్మింగ్ స్వాగతం. సో మనం వేసుకున్న న్యాచురల్ ఫార్మింగ్లో చాలా రకాల వెరైటీస్ వేసినాం కదా. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అన్ని పూత దశ చేరుకున్నాయి. మనం నాటినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా నెల దాటింది. మనం కేవలం అడుగు ఎరువు మాత్రమే వేసుకున్నాం. ఎరువు తప్పించి ఇప్పటి వరకు ఎటువంటి దీనికి సప్లిమెంట్ అందియలేదు, ఏమందిలేదు. ఫర్ ద ఫస్ట్ టైం 4 days బ్యాక్ మనం ద్రవజీవామృతం అయితే మొత్తం ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు పూత దశ చేరుకున్నాయి కాబట్టి అవే ఇస్తున్నాం. ఇప్పుడు ఒక్కొక్క చెట్టుకు వేయడం కరెక్ట్ కాదు, దాంతోపాటు సరిగ్గా వస్తుందో రాదు అనే ఒక తాపత్రయంతో ఈ విధంగా చిన్న చిన్న సాల వేసుకున్నాం. కాబట్టి కొద్ది మొత్తంలో ఒక 100 to 200, 300 ml వరకు మనం వేసుకుంటే పూర్తిగా నీళ్లు ఎక్కడైతే సాగుకుంటూ పోతాయో అంతవరకు అయితే పూర్తిగా చేరుతాయి. దాంతోపాటు చెట్టుకి ఈజీగా వాటర్ రూపంలో అందుతాయి. కాబట్టి పోషకాలు అనేవి సమృద్ధిగా దొరుకుతున్నాయనే విషయంతో ఈ విధంగా మొత్తం వాటర్ ద్వారా, అంటే ఇప్పుడు నీళ్లు కట్టుకుంటూ డైరెక్ట్గా ఈ విధంగా ఇస్తున్నాం. అదే పంచగవ్య మాత్రం చెట్టు దగ్గర ఇస్తే బాగుంటుంది. ఈ ద్రవజీవామృతం కాబట్టి కొద్దిగా డైల్యూటెడ్ అయి ఉంటేనే చెట్టుకి పూర్తిగా అందే స్థాయిలో ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఉంటుందనే ఒక చిన్న తాపత్రయంతో ఈ విధంగా చేస్తున్నాం అన్నమాట. సో ఒక్కసారి క్లీన్గా చూడండి. అక్కడక్కడ మనకు గడ్డి, వేరే రకాల పిచ్చి మొక్కలున్నా ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం రాలేదు, ఎటువంటి ముడతలు లేవు, ఆకుల మీద పురుగులు కూడా లేవు అన్నమాట. సో అంతా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు డౌట్ రావచ్చు మీకు ఈ విధంగా ఇంత మంచిగా వస్తుంది అనేది, కానీ డౌట్ రావాల్సిన అవసరం కూడా లేదు. ఇంతకంటే ఇంకా అద్భుతంగా వస్తుంది. సో దానికి నిదర్శనమే ఇది. అక్కడ 2 వాటర్ మెలన్స్, కొన్ని కీరా వస్తున్నాయి. దాంతోపాటు ఆ చెట్లు ఒక్కొక్కటి ఎంత బలంగా ఉన్నాయో మా అన్నయ్య ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సార్ చూడండి. ఇది కీరా, ఇది బిందె సొరకాయ, ఈ రెడ్ భిండి, ఇవేమో పుచ్చకాయ, వాటర్ మిలన్. ఇగో ఈ విధంగా కాస్తుంది వాటర్ మిలన్. ఎంత అద్భుతంగా ఉన్నాయో, ఎటువంటి కెమికల్ లేకుండా కూడా మనం అద్భుతంగా పండించవచ్చు. ఎంతో బలమైన మంచి పుష్టికరమైన ఆహారం తినాలంటే తప్పకుండా నేచురల్ ఫార్మింగ్ చేయండి. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అన్నీ చేయొచ్చు. మీరు కూడా నేచురల్ ఫార్మింగ్ చేస్తారా? కామెంట్ చేయండి.